గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో జేజే థామ్సన్ అటామిక్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. మొట్టమొదటగా ఒక యాటమ్ ఎలా ఉంటుంది, యాటమ్ లోపల ఏమేమి ఉంటాయి, వాటికి ఏ ఛార్జ్ ఉంటుంది అనే వాటి గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్టు జేజే థామ్సన్. అందుకని ఆయన మోడల్ని ఫస్ట్ అటామిక్ మోడల్ అంట. అదే రాస్తాను. This is the first atomic model. మనం ఏదైనా ఒక బేకరీకి వెళ్ళినప్పుడు అక్కడ రైజిన్స్ లాంటి డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన కేక్స్ ఉంటాయి. వాటిని ప్లమ్ పుడ్డింగ్ అంట. ఈ జేజే థామ్సన్ యాటమ్ని ప్లమ్ పుడ్డింగ్తో కంపేర్ చేసి సాఫ్ట్గా ఉన్న పార్ట్ని పాజిటివ్ ఛార్జ్ అని, దాని లోపల యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండే డ్రై ఫ్రూట్స్ని ఎలక్ట్రాన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకని ఈ మోడల్ని ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అని కూడా అంటాం. అదే రాస్తాను. దిస్ మోడల్ is also called as plum pudding model. నెక్స్ట్ పాయింట్, జేజే థామ్సన్ యాటమ్ని వాటర్ మెలాన్తో కంపేర్ చేస్తూ రెడ్ కలర్ పార్ట్ వాటర్ మెలాన్ మొత్తం ఏ విధంగా అయితే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందో, పాజిటివ్ ఛార్జ్ కూడా యాటమ్ మొత్తం యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందని, అలాగే బ్లాక్ కలర్లో ఉండే సీడ్స్ రెడ్ కలర్ పార్ట్లో ఏ విధంగా అయితే ఎంబెడ్ అయి ఉంటాయో, నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ కూడా పాజిటివ్ ఛార్జ్ లోపల యూనిఫామ్గా ఎంబెడ్ అయి ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీన్ని ఎలా రాసుకుంటాం? The positive charge is uniformly distributed over the entire volume of the atom and negatively charged electrons are embedded like the seeds in watermelon. అదే రాస్తాను. The positive charge is uniformly distributed over the entire volume of the atom and negatively charged electrons are embedded like seeds in watermelon. నెక్స్ట్ పాయింట్, ఈ పాజిటివ్ ఛార్జీ నెగిటివ్ ఛార్జీ రెండు ఒకదానికొకటి ఈక్వల్లో ఉండి యాటమ్ మొత్తం ఛార్జ్ పరంగా న్యూట్రల్గా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే రాద్దాం. ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు negative charge and atom becomes neutral. సో ఛార్జ్ పరంగా యాటమ్ న్యూట్రల్గా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతేకాకుండా యాటమ్ స్పెరికల్ షేప్లో ఉంటుందని, దాని రేడియస్
10⁻⁻10 మీటర్స్ ఉంటుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యాటమ్ స్పెరికల్ షేప్లో ఉంటుంది, దాని రేడియస్ 10⁻⁻10 మీటర్స్ లేదా 10⁻⁻8 సెంటీమీటర్స్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ద యాటమ్ ఈజ్ spherical and its radius is 10⁻⁻10 meters or 10⁻⁻8 centimeters. వీటిల్ని జేజే థామ్సన్ మోడల్లో ఉండేటువంటి మెయిన్ పాయింట్స్ అంటారు. వీటితో పాటు ఈ థియరీలో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. వాటిల్ని డ్రాబ్యాక్స్ అని కూడా అంటాం. ఆ లిమిటేషన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఏంటంటే ఈ జేజే థామ్సన్ మోడల్ అసలు న్యూక్లియస్ గురించే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది మెయిన్ డ్రాబ్యాక్. కాబట్టి ఏం రాస్తాం? ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ about the nucleus. ఇది న్యూక్లియస్ గురించే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రెండో పాయింట్, పాజిటివ్ ఛార్జీ నెగిటివ్ ఛార్జీ రెండు కలిసి ఉన్నప్పుడు యాటమ్ ఎలా స్టేబుల్గా ఉంటుంది అనే దాని గురించి కూడా ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏం రాస్తాం? ఇట్ ఫెయిల్స్ to explain the stability of the atom. Stability of the atom. Next, ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది యాటమ్ మొత్తం యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఆ యాటమ్ మీద పడ్డ ఆల్ఫా రేసు అన్నీ డీవియేట్ అవ్వాలి. కానీ రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం కొన్ని మాత్రమే డీవియేట్ అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేసు డీవియేట్ కాకుండా యాటంలో నుంచి వెళ్ళిపోయాయి. అలా ఎందుకు జరిగింది అనే కాన్సెప్ట్ని ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది కూడా రాద్దాం. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ why most of the alpha rays went undeviated through the gold foil. ఇవి ఈ జేజే థామ్సన్ మోడల్లో ఉండేటువంటి డ్రాబ్యాక్స్.